మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి. నమస్తే. ఈ రోజు మన స్టూడియోలో ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, వేదిక్ ఆస్ట్రాలజర్ గోనుగొంట్ల సురేష్ బాబు గారు ఉన్నారు. గురువు గారితో మాట్లాడేద్దాం. నమస్కారం గురుగారు. మణికంఠ గారు నమస్కారం అండి. నవంబర్ మాసం విశేషంగా కుంభరాశి వాళ్ళకి ఈ నెల మొత్తం ఎలాంటి ఫలితాలు ఉండబోతున్నాయి, ఎటువంటి దైవారాధన పరిహారాలు తీసుకుంటే బాగుంటుంది? సో కుంభరాశి వాళ్ళకి నవంబర్ మంత్ లో చాలా బెటర్ గా ఉండబోతోంది. అందులో నవంబర్ ఎండ్ నుంచి ఇంకా బెటర్ గా ఉండబోతుంది. ఎందుకంటే లాస్ట్ 2-3 మంత్స్ కొంచెం ఇబ్బంది పడ్డారు. శని వక్రించడం అయితేనేవ్వండి, వేరే వేరే కారణాల వల్ల. అయితే ఇప్పుడు ఈ మంత్ లో వీళ్ళకి కొన్ని గ్రహాలు వచ్చేటప్పటికి కుజుడు, సూర్యుడు, వేరే వేరే గ్రహాలన్నీ స్లోగా ఫేవరబుల్ గా రావడం స్టార్ట్ అయిపోయింది. చాలా ఇంకా నార్మల్ అయిపోయే అవకాశం ఎక్కువగా ఉంది. వీటితో పాటు మనం చూసుకుంటే ఒక్క ధనం విషయంలో మాత్రం వీళ్ళు జాగ్రత్తగా ఉండాలి ఒక్క మంత్. ఎందుకంటే వీళ్ళకి గురువు 6వ ఇంట్లో ప్రవేశించాడు. గురువు 6వ ఇంట్లో ప్రవేశిస్తే మంచిది కాదండి. ఈ టైంలో వీళ్ళకి ధనానికి ఇబ్బంది పడే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ధనాన్ని కోల్పోయే అవకాశం కూడా ఎక్కువగా ఉంటుంది. దొంగలు పడి నగలు ఎత్తుకొని పోయే అవకాశము, లేదంటే ధనాన్ని ఎత్తుకొని పోయే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే 6వ ఇంట్లో గురుడు మంచి వాడు కాదండి. ఇట్ ప్రమోట్స్ థెఫ్టింగ్ అనమాట. డిస్ట్రక్షన్ ఆఫ్ ఫైనాన్స్ అయ్యే అవకాశం ఎక్కువ ఉంది. మనకి 6వ ఇంట్లో గురువు ఉండటం వల్ల విపరీతమైన శత్రువులు కూడా వచ్చే అవకాశం ఉంది. సో ఈ ఒక్క విషయంలో తప్ప మిగతా అన్ని విషయాల్లో చాలా బాగుంటుంది. అందులో ప్రొఫెషనల్ మ్యాటర్స్ లో చాలా డైనమిక్ గా ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఒక గ్రోత్ విత్ ఛాలెంజెస్ తో ప్రొఫెషనల్ మ్యాటర్స్ లో ఉండే అవకాశం ఉంది. వీళ్ళకి ఏలినాటి శని యొక్క ఆల్మోస్ట్ లాస్ట్ లో ఉన్నారు కాబట్టి, బట్ ఎనీవే ఈ నవంబర్ ఎండ్ తర్వాత చాలా నార్మల్ అయిపోయి స్లోగా ఏలినాటి శని యొక్క బాధలు తగ్గిపోతూ ఉంటాయి. బాగుంటుందని మనం చెప్పుకోవాలి. గురువు అగైన్ ఈ మంత్ ఎండ్ తర్వాత గురువు కూడా సపోర్ట్ ఇస్తూ ఉంటారు. ఏలినాటి శని బాధలు తగ్గుతూ ఉంటాయి. ఓవరాల్ ఒక బెస్ట్ దానికో ఉంటారని మనం చెప్పుకోవచ్చు. అయితే వాళ్ళు ఇండివిజువల్ జాతక రీత్యా కొంతమందికి వేరే వేరే ప్రాబ్లమ్స్ ఇంకా పర్సిస్టెంట్ చాలా సీరియస్ గా ఉండే అవకాశం ఎక్కువగా ఉంది. అది భార్యాభర్తల క్రైసిస్ దగ్గర నుంచి నమ్మిన వాళ్ళని మోసం చేసి ఎక్కువ మంది విపరీతమైన ధనానికి ఇబ్బందులు పడిపోతూ ఉన్నారండి. ఈ ఏలినాటి శని టైంలో ఈ బిజినెస్ కలిసి రాక, ఇబ్బంది రాక ఉండటం. దీనితో పాటు వాళ్ళు ఇండివిజువల్ జాతకంలో రాహుకేతువుల దోషం ఉన్నా, కాలసర్ప దోషం, ఇంకా ఏదున్నా కానీ ఏమవుతుందంటే వీళ్ళు ఇబ్బంది రెండిటికి బాగా ఇబ్బంది పడిపోయి ఉన్నారు. ఇలాంటి వాళ్ళకి ఒక్క సలహా ఏంటంటేనండి, మనకి శాస్త్రాల్లో చాలా చాలా పరిహారాలు ఉన్నాయండి. మనకి కొంతమంది దగ్గర ధనం ఉండదు కానీ పరిహారాలు ఉన్నాయండి. ధనం లేకుండానే చక్కగా చేసుకోవచ్చు. కొంతమంది బిజీ లైఫ్ ఉంటుంది, ఎంత పరిహారాలు ఇన్ని సంవత్సరాలు చేసుకున్న వాళ్ళు చక్కగా వేదాల్లో మంత్రాలు చాలా ఫాస్ట్ గా కూడా పనిచేస్తాయి. ఎన్నో క్షేత్రాలు తిరగచ్చు. తర్వాత ఎక్కడ ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నా వాటికి ఖచ్చితంగా సమస్యలు అయితే ఉన్నాయండి. మనకి పురాణాల్లో చెప్పారు, వేదాల్లో చెప్పారు, మనకి తాంత్ర గ్రంథాల్లో చాలా వివరించారు. అలానే మోడర్న్ లో కూడాను వీటిలో చాలా వరకు చెప్పారు. బట్ ఏంటంటే అవన్నీ తెలుసుకొని అవి ఫాలో అవుతే మనకి కావాల్సిన చాలా ఈజీగా పొందొచ్చు. సమస్యల నుంచి చాలా త్వరగా బయటపడవచ్చు అనేది ఒక చిన్న మెసేజ్ తో మనం స్టార్ట్ చేద్దాం. నవంబర్ మంత్ కనుక చూసుకుంటే వీళ్ళకి ప్లానెట్ వైజ్ ఎలా ఉందో మనం చూసే ముందు ఈ కుంభరాశిలో వీళ్ళకి ధనిష్ట 2-3 పాదాలు, 3-4 పాదాలు, శతభిషం 1-2-3-4 పాదాలు, పూర్వభద్ర 1-2-3 పాదాలు అంతా మనకి కుంభరాశిలో ఉంటారు. పేరు బలం ప్రకారం చూసుకుంటే చాలా పాపులర్ అయిన పేర్లు మొత్తం మనకి తెలుగు రాష్ట్రాలు ఇందులోనే ఉంటారండి. గు, గే, గో, సా, సి, సు, సే, సో, దా అన్న పేర్లంతా ఇందులోనే ఉంటారు. మనకి చూసుకుంటే సునీత దగ్గర నుంచి, సీను దగ్గర నుంచి గోపాలు, చాలా పేర్లు ఉంటాయండి. చాలా పాపులర్ పేర్లు ధనమ్మ, ధనవి, మాధవి, చాలా పేర్లన్నీ ఇందులో ఉంటాయండి. సురేష్ నా పేరు కూడా ఇందులో పేరు బలం ప్రకారం చాలా మంది నా పేరు కాబట్టి అనుకుంటూ ఉంటారు. ఇందులో ఈ పేర్లు ఉన్న వాటితో పాటు మనం గ్రహ వైజ్ గా చూసుకుంటే గురు గ్రహం, శుక్రుడు గ్రహం, కుజ గ్రహం, బుధ గ్రహం, సూర్యుడు, ఈ యొక్క 5 గ్రహాలు ఈ మంత్ లో వీళ్ళ మీద ఇంపాక్ట్ ఉంది. ఎక్కువగా పాజిటివ్ గానే ఉన్నాయని మనం చెప్పుకోవచ్చు. మనకి ఏం చెప్తారు లఘు గోచారం, సూక్ష్మ గోచారం కాన్సెప్ట్ వరకు మనం చూసుకుంటే ఇందులో ఎలా ఉంటుందంటే ఈ యొక్క గ్రహాలు మనకి సింపుల్ గానే ఒక్కొక్క సంస్కృతం ఒక్కొక్క మొక్కలు ఎలా ఉంటుందో చెప్పేస్తారు. సూర్యుడి వల్ల క్రియాఫలం, శుచం, శేష సౌఖ్యం, స్త్రీ సుఖాప్తి, తర్వాత ధన రిపు బాధ అని చెప్తూ ఉంటారు. ధన నష్టం అని చెప్తారు. అంటే ఈ టైంలో ఏదైనా కనుక పని చేస్తే లాభం ఉంటుంది ఒకటి. శేష సౌఖ్యం, ఆల్ రౌండ్ ప్రాస్పరిటీ, హ్యాపీనెస్ ఉంటుంది. లేడీస్ అయితే జెంట్స్ ద్వారా చాలా లాభం ఉంటుంది, జెంట్స్ అయితే లేడీస్ ద్వారా చాలా లాభం ఉంటుంది. ఒక్క మార్క్స్ మాత్రం కొంచెం వర్క్ రిలేటెడ్ వాటిలో ప్రెషర్ ఎక్కువ ఇస్తాడు. తర్వాత గురువు వల్ల వచ్చేటప్పటికి ధనాన్ని కోల్పోయే అవకాశం ఎక్కువ ఉందని మనం చెప్పుకోవాలి. అంటే ఓవరాల్ కనుక చూసుకుంటే ఒక బెస్ట్ టైంలో వీళ్ళకి ఒక మంచి టైం స్టార్ట్ అయిపోయింది. ఈ శుభ శకునాలు అంటారు కదండి, ఈ మంత్ నుంచి వీళ్ళకి వైబ్ స్టార్ట్ అయిపోతుంది. వాడు ఇండివిజువల్ జాతకాలు బాగలేకపోతే తప్ప నార్మల్గా ఏలినాటి శని ప్రకారం అయితే గోచారం అయితే బాగుంటుంది. ఇందులో ఎలా అంటే
అయితే 4వ ఇంట్లో కుటుంబానికి సంబంధించిన వ్యవహారాలు కొంచెం ఇబ్బందులు పడుతూ ఉంటారు. ఎందుకంటే వర్క్ ప్రెషర్ ఎక్కువగా ఉండటంతో ఇంటికి సంబంధించిన వ్యవహారాలు కొంత నెగ్లిజెన్స్ చేసే అవకాశం ఉంది. ఇదే విధంగా కుజుడు మళ్ళీ వీళ్ళకి 10th హౌస్ లో ఉండటంతో వీళ్ళు కొంచెం మిక్స్డ్ రిజల్ట్ అని మనం చెప్పుకోవచ్చు. కుజుడు ఏం చేస్తారంటే సదా సంచార ఉద్యోగం అంటారు. అంటే ఉద్యోగంలో అటు ఇటు ఉరుకులు పరుగులతో ఉండి కుదురుగా చేసే విధంగా ఉండదు, కానీ డైనమిక్ గా ఉంటుంది. సో ఈ టైంలో వీళ్ళకి భోజన దుర్బలం, టయానికి భోజనం చేయకుండా ఇబ్బంది పడుతూ ఉంటారు. కాబట్టి ఈ టైంలో వీళ్ళు కొంచెం వీళ్ళ మీద వీళ్ళు కేర్ ఎక్కువగా తీసుకుంటే బాగుంటుంది. బట్ ఓవరాల్ గా ప్రొఫెషన్ ప్రకారం చాలా బాగుంటుంది. ఇంకొక అదృష్టం వీళ్ళకేమంటే శుక్రుడు 9వ ఇంట్లో ఉన్నటువంటి మహాభాగ్య యోగం అంటారు. అంటే లక్ష్యాలకు వస్తుంది. నేను అయితే చెప్పాను బిగినింగ్ లో వీళ్ళకి శుభ శకునాలు సూచనలు ఈ మంత్ లో వీళ్ళకి స్టార్ట్ అవుతాయి అనమాట. ఇక్కడ నుంచి ఇంకా స్లోగా వీళ్ళు నడిచిన ప్రభావం పోతుంది, వీళ్ళు నార్మల్ లైఫ్ లోకి వచ్చేస్తారు. అయితే అది గోచారం మాత్రం, ఇండివిజువల్ జాతకాన్ని మళ్ళీ మనం చూడాల్సి ఉంటుంది. ఈ టైంలో వీళ్ళకి వస్త్ర లాభం, మహా ఆరోగ్యం, గురు భక్తి, సదా ధర్మకృతు, చిత్త శుద్ధి, అభిష్టార్థ నవమస్తే భవేత్ భృగు అని చెప్తారు సంస్కృతంలో. అంటే ఈ టైంలో వీళ్ళకి అభిష్టార్థం ఏదైనా గనక మనసులో గనక అప్పటిదాకా సాధించాలి అని తపనతో చేస్తూ ఉంటే ఈ టైంలో వాళ్ళకి నెరవేరుతుంది. ఇంట్యూషన్ చాలా పవర్ఫుల్ గా ఉంటుంది. ఏదైనా పని కనుక చేస్తే రిజల్ట్ ఉంటుంది. గురువులు బట్టి భక్తి ఉంటుంది, ఆరోగ్యం బాగుంటుంది, వస్త్రలాభం బాగుంటుంది. ఈ టైంలో భార్యాభర్తల మధ్య లవ్, రొమాన్స్, సెక్స్ అంతా చాలా పవర్ఫుల్ గా స్ట్రాంగ్ గా ఉంటారు. 10th హౌస్ లో సూర్యుడు ఎంటర్ అవుతుంటే చాలా చాలా స్ట్రాంగ్ అవుతారండి. ప్రొఫెషనల్ మ్యాటర్స్ లో ఇది ఏమంటారు పై చేయి అవుతుంది. ప్రతి డీలింగ్ లోనూ పై చేయి అవుతుంది. లక్కీ భాస్కర్ లాగా ఈ వాళ్ళు లక్కీ అనుకో మనం చెప్పుకోవచ్చు అనమాట. అర్ధసిద్ధి, ధనం వస్తుంది మనకి. మహర్షి అర్ధసిద్ధి, సదా ఆరోగ్యం, బంధుమిత్ర సమాగ, రాజదర్శన సల్లాపం, సుసౌఖ్యం, దశమే రవి అంటారు. అంటే అన్ని పాజిటివ్ లక్షణాలు ఇందులో ఉన్నాయి. అంటే ధనం వస్తుంది, ఆరోగ్యం బాగుంటుంది, బంధుమిత్రులు కలిసి ఉంటారు, పై అఫీషియల్స్ తో కలిసి మాట్లాడుకొని వీళ్ళకి కావాల్సిన విధంగా డీల్ మార్చుకొని వెళ్ళిపోతూ ఉంటారు. ప్రాజెక్ట్స్ లేని వాళ్ళు కొత్త ప్రాజెక్ట్స్ వస్తాయి. ఆన్ ది బెంచ్ ఉన్న వాళ్ళకి బెంచ్ మీద వస్తుంటారు. తర్వాత సల్లాపు, పెద్దలతో చక్కగా కూర్చొని డి అంటే డి అన్నట్టుగా మాట్లాడుకుని వీళ్ళకి కావాల్సిన అన్ని వ్యవహారాలు చేసుకునే ఒక స్టామినా స్ట్రెంత్ వీళ్ళకి వస్తుంది. విశేషం గురుగారు, ఈ రాశిలో ఏ నక్షత్ర వాళ్ళు ఉంటారు, వాళ్ళకి ఎలా ఉండబోతుంది ఈ మాసం ప్రత్యేకంగా? సో వీళ్ళకి ధనిష్ట, శతభిషం, పూర్వభద్ర 3 నక్షత్రాలు ఉంటే ధనిష్ట నక్షత్రం వాళ్ళకి ఫస్ట్ వీళ్ళకి క్షేమంగా ఉంటారు. వస్త్రలాభం ఉంటుంది. పరవాసము, ఫారిన్ రిలేటెడ్ వేరే అవుట్ స్టేషన్కి వెళ్ళాలన్నా కానీ వెకేషన్కి వెళ్ళాలి కానీ ది బెస్ట్ టైం అని మనకు అనుకోవచ్చు. ఆరోగ్యం మాత్రం కొంచెం జాగ్రత్తగా ఉండాలి. నెక్స్ట్ శతభిష నక్షత్రం వాళ్ళకి వస్త్రలాభం ఉంది, ఫారిన్ వెళ్తారు, క్షేమంగా ఉంటారు. వీళ్ళకి దేహ పీడనము, దరిద్రము, అతి భయము, ఏదో ఒక విషయాలు అతిగా భయపడుతూ ఉంటారు. కానీ భయపడని అవసరం ఏం లేదు. ఎవ్రీథింగ్ విల్ బి ద నార్మల్. చాలా బాగా ఒక మంచి టైంలోకి ఎంటర్ అవబోతున్నారు. ముందు టైం కూడా బాగుంటుంది. పూర్వభాద్ర నక్షత్రం వాళ్ళకి వస్త్రలాభం ఉంది, పరవాసం ఉంది. కొంచెం ఈ నక్షత్రం వాళ్ళు కొంచెం కేర్ఫుల్ గా ఉండాలి. వీళ్ళకి ఫైనాన్షియల్ గా క్రైసిస్ ఉంటుంది, హెల్త్ క్రైసిస్ ఉంటుంది, అతిగా భయపడే అవకాశం కూడా ఎక్కువగా ఉంటుంది. చుట్టూ ఉన్న పరిస్థితులు ఎక్కువగా భయానికి గురి చేసే విధంగా ఉన్నాయి. వీళ్ళకి పెద్ద ఎక్కువగా ప్రాబ్లం వస్తే ఏం లేదు కదండి. కొంచెం వీళ్ళకి ఆ జన్మ నక్షత్రంలోనే రాహు ఎక్కువ ప్రభావం వీళ్ళ మీద ఉండటంతో కొంచెం వీళ్ళకి నమ్మించి మోసం చేసే వాళ్ళు ఎక్కువ ఉంటారు. అందుకని దుర్గాదేవి ఆరాధనలు ఇలాంటివి ఎక్కువగా చేసుకుంటే దాని నుంచి బయటపడిపోతారు. ఇక ఈ మాసంలో ప్రత్యేకంగా రెమెడీస్ అంటే ఏం చెప్తారు? ఏదన్నా కష్టాలు ఉంటే బయటపడడానికి విశేషంగా ఏమైనా కార్యక్రమాలు చేసుకుంటే బాగుంటుందంటారు? సో మనకున్న ప్రాబ్లమ్స్ కొన్నేనండి, 4-5 ఎక్కువ ఉండవు. కానీ మన మహర్షులు ఎంత గొప్ప వాళ్ళు అంటే మనకి వేల పరిష్కారాలు పెట్టేశారు, రెమెడీస్ పెట్టేశారు. ఒక యజుర్వేదంలోనే మనకి 10,000+ మంత్రాలు ఉన్నాయండి. ఒక్కొక్క మంత్రం మనకు విధించడానికి గొప్ప వాళ్ళు అయిపోతాం. భగవద్గీతలో మనకి ఎలా 18 అధ్యాయాలు పెట్టి ఏ ఒక్క శ్లోకము ఏ చిన్నది మనం బుర్ర పెట్టుకొని పాటించిన రియల్ లైఫ్ లో గొప్ప వ్యక్తులు ఎలా అయిపోతామో చాలా రెమెడీస్ ఉన్నాయండి. మనకి వేదాల ప్రకారంగా చెప్తారు, పురాణాల ప్రకారం చెప్తారు, తంత్రజ్ఞానం ప్రకారం చెప్తారు, జ్యోతిష శాస్త్రంలో కొన్ని గ్రహాల వైజ్ కొన్ని చెప్పుకున్నారు అనమాట. ఇది ఇండివిజువల్ జాతకం కనుక మనం చూసుకొని ఎలాంటి సమస్య ఉన్నా ఆ సమస్య అనేది ఇక్కడ మాకు వదిలేస్తే వీ టేక్ కేర్ ఆఫ్ ఇట్ అండి. వాళ్ళు చేయాల్సింది ఏంటంటే వదిలేయటం. మాకు అది కనుక వదిలేసి ఎలాంటి ప్రాబ్లం ఉన్న కన్సల్ట్ అయితే ఒకసారి జ్యోతిషం చెక్ చేసుకొని తరోగా వాళ్ళకి కావాల్సిన ఏ విధానంగా ఉంటే ఆ విధానం వాళ్ళకి చేసి ఆ సమస్య నుంచి బయటపడవచ్చు అయితే ఖచ్చితంగా చేయొచ్చు. జనరల్ గా ఈ టైంలో నేనేం చెప్తానంటే పాశుపత అభిషేకాలు తెలుగు వాళ్ళకి చాలా పవర్ఫుల్ గా పనిచేస్తాయి. ఇవి చాలా రహస్యాలు మన మహర్షులు అవి సీక్రెట్ గా పెట్టేశారు అనుకుంటే వాళ్ళకి అందకుండా. సో నేను అది మహాన్యాసంతో రుద్రాభిషేకం చేయించుకొని నవద్రవ్యాలతోటి పంచామృతాలతోటి ఇంటికి ఒక 2
పురోహితులు కానీ బ్రాహ్మణులు కానీ వేద పండితులు ఎవరైనా పిలిపించుకొని వాళ్ళ దగ్గర కూర్చోబెట్టి వేద ఆశీర్వాదం తీపించుకొని ఇవి చేయించుకుంటే వాళ్ళల్లో 21 days 41 days కి అంటే కరెక్ట్ గా చేయాలి ప్రొసీజర్ మనం. ఇదో పెద్ద కూడా కొంతమంది అంటే చేసేస్తున్నా కాదు, ఆ శాస్త్రం తెలిసి ఉండాలి. అందులో ఏమంటే కరెక్ట్ గా ఆ ప్రొసీజర్ అంతా చేయాలి బిగినింగ్ నుంచి అంత. అది కనుక కరెక్ట్ గా కనుక చేసుకుంటే 21 days నుంచి 41 days నుంచి ప్రతి అభిషేకానికి ప్రతి పాశుపతం రిజల్ట్ ఉంటుందండి, ఉండకుండా ఏమి ఉండదు. ఇందులో కొన్ని దాంపత్యుల మధ్య అన్యోన్యం సీరియస్ గా కన్సర్న్ ఉంటే విశ్వావసు గంధర్వరాజ హోమం చేయించుకోవాలి. లైట్ గా ఉందంటే మనకి చాలా తక్కువలో కూడా అయిపోతూ ఉంటుంది. ఎక్కడ ఏ గుళ్ళో శివాలయంకి వెళ్ళినా కానీ వాళ్ళకి నమస్కారం పెట్టి చెప్పమంటే చెప్తారన్నారు. ఎలాంటి పాశుపతం చేయించుకునే భార్యాభర్తల మధ్య అన్యోన్యం బాగుంటుంది. ధనం కనుక రావాలంటే వీళ్ళకి కొంచెం ధనానికి ఇబ్బంది పడుతూ ఉంటారు కాబట్టి స్వర్ణలక్ష్మి విశేష హోమం అని ఉంటుంది. రియల్ ఎస్టేట్ పీపుల్, గవర్నమెంట్ కాంట్రాక్ట్స్, తర్వాత బిజినెస్ ఫ్లో బాగుండి సడన్ గా డిప్ అయిన వాళ్ళకి ఇమ్మీడియట్ గా సెన్స్ అయిపోయి ఇవన్నీ చూపించుకుంటే ఇమ్మీడియట్ గా మళ్ళీ నార్మల్ అయిపోయే అవకాశం ఎక్కువగా ఉంటుంది. కనకదార స్తోత్రం ఇవన్నీ చేయలేమండి మాకు పర్లేదు అనుకుంటే నిదాన కనకదార చదువుతుంటే మళ్ళీ చాలా మంది ఏమన్నా ఎన్ని రోజులు అని అడుగుతారు. ఎన్ని రోజులు వస్తుందండి భక్తిగా 10 నిమిషాలు చదవలేరా ఏంటండి? కళ్ళు మూసుకుని చక్కగా భక్తిగా కరుణగా చదువుతూ ఉంటే చదవండి. ఎవ్రీడే 10 minutes టైం స్పెండ్ చేసినప్పుడు డబ్బులు వచ్చినప్పుడు చేయడానికి ఏముందండి? ఏ పనులు ఎక్కడెక్కడ పరుగులు పెట్టే ఇంట్లో కూర్చొని చదువుకోవడానికి ఏముంది? ఇవన్నీ చేసి శని పాశుపతాభిషేకం చేసుకోవచ్చు చక్కగా. ఇలా ఎన్నికి వాళ్ళకున్న ప్రాబ్లం బట్టి కొంతమంది ఈ రాశి వాళ్ళు భార్య భర్తల గొడవలతో పాటు ఎన్ని లాస్ గొడవలు ఎక్కువ వస్తున్నాయని మెసేజ్లు వస్తున్నాయండి లేడీస్ కి. లాస్ట్ మంత్ కూడా 3-4 చండీ హోమాలు చేయించున్నాను. నా ఇన్స్టాగ్రామ్ లో కూడా పిక్చర్స్ అన్ని పెట్టాను నేను. కొంతమంది ఎన్ఆర్ఐలు, కొంతమంది ఇండియాలో ఉండి ఏమంటే ఇన్లాస్ ఎక్కువ వాళ్ళకి ప్రోపగాండా నెగిటివ్ గా చేసి ఇబ్బంది పెడుతున్నారు. లేదంటే అన్నదమ్ముల ఆస్తుపాస్తులు మమ్మల్ని కావాలని భయపెడుతూ ఉన్నారు. ఇలాంటి వాళ్ళకి చండీ హోమం అంత అద్భుతం అండి, అట్లా ఎంత పవర్ఫుల్. ఇవన్నీ చేయించుకుంటూ ఉంటే చక్కగా ఇంట్లో చేయించుకుంటే ఇంకా మంచిదండి. నేను ఎప్పుడు ఇంట్లో చేయించుకోమని సజెషన్ ఇస్తాను. ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ అంతా పోతుంది. ఇవన్నీ చేయించుకుంటే చక్కగా ఈ రాశి వాళ్ళకి 10 రెట్లు ఇంకా ముందుకెళ్ళిపోయే అవకాశం చాలా చాలా ఎక్కువ ఉందండి. ఓవరాల్ గా ఈ నవంబర్ మాసం కుంభరాశి వాళ్ళకి ఎలా ఉండబోతుంది, ఎలాంటి పరిహారాలు చేసుకోవాలనేది చాలా బాగా వివరించారు. ధన్యవాదాలు. నమస్తే.